ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు. నేను మీ అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి. మన ఆప్తులు, ఆత్మీయులు, సోదరులు, పరదేశుకు చేరుకున్నటువంటి దేవుని కుమారులు జాన్సన్ విక్టర్ గారి రచన స్వరకల్పనలో కొన్ని పాటలు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ముందే వ్రాసి ఉంచటం, పని ఆగకుండా, పరిచర్య ఆగకుండా ముందుగా సమస్తాన్ని సిద్ధపరుచుకుని వెళ్ళాడు అంటే ఆయన ముందు చూపుకు నేను నా జోహార్లు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు జాన్సన్ విక్టర్ గారు. ఆయన రచన స్వరకల్పనలో తయారు కాబోతున్నటువంటి ఈ పాటల ఆల్బమ్ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా 6 ప్రధానమైన భాషల్లో విడుదల కాబోతుంది. ఈ 6 ప్రధానమైన భాషల్లో కూడా సత్యవాక్యం పాటల రూపంలో వెళ్ళబోతుంది అని చెబుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. జాన్సన్ గారు వారు నేర్చుకున్నటువంటి సత్యవాక్యాన్ని, ముఖ్యంగా జయశాలి గారు ఏదైతే నేర్పించారో ఆ సత్యవాక్యానికి కట్టుబడి, లోబడి ఈ విధంగా ప్రజల మధ్యలోకి దేవుని మాటల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వంతు, ఆయన భూమి మీద లేకపోయినా పనిచేస్తున్నాడు. చూడండి, చాలా గొప్ప విషయం ఇది. ఈ పాటలు అనేక మంది హృదయాలలో స్థానం సంపాదించుకుని అనేక మందికి దీవెనకరంగా, ప్రభునామానికి మహిమకరంగా అన్ని భారతీయ భాషల్లోనూ ఈ 6 మాత్రమే కాకుండా ఇంకా ప్రపంచంలో అనేక భాషల్లోనికి ఈ పాటలు, ఈ సత్యవాక్యం పాటల రూపంలో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి క్రీస్తునందు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ టీం అంతటికి కూడా. అన్నయ్య లేకపోయినా ఆయన పక్షాన పనిచేస్తూ ఆయన పాటల్ని సమాజంలోకి తీసుకెళ్తున్నటువంటి టీం అంతటి కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే